నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశాలు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత రెండోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు సభ్యుల ప్రమాణ స్వీకారం మాత్రమే జరిగింది. ఇప్పుడు జరిగే సమావేశాల్లో నేడు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. రెండో రోజు నుంచి సభ్యుల ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 3 శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. శాంతి భద్రతలు, ఆర్థిక శాఖ, ఎక్సైజ్కు సంబంధించిన వైట్ పేపర్స్ విడుదల చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈసారి సభలో వైసీపీ సభ్యులు కూడా ఉండే అవకాశం ఉంది. సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు జగన్ హాజరవుతారని వైసీపీ నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై అసెంబ్లీ జరిగే సమయంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని జగన్ చెప్పారు. దీంతో వైసీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో అనే చర్చ జరుగుతోంది. మరి కాసేపట్లో సభా పర్వం ప్రారంభం కానుంది. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది ఈరోజు. అండ్ కీలకంగా వైసీపీ సభ్యులు కూడా దీనికి సంబంధించి ఈ సభలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని నిరసనలు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వారు ప్రకటించినటువంటి సందర్భంలో ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఇంకెంతసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కానుంది, ఇవాళ ఎజెండా ఏంటి? అంటే సునీల్, మరికొద్దిసేపట్లో అంటే 10కి ఖచ్చితంగా కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. దానికి ముందుగా కూడా 8:30కి ఇక్కడ ఉన్నటువంటి వెంకటకృష్ణయ్య పాలనలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి 8:30 ప్రాంతంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులంతా అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీకి బయలుదేరి వస్తారు. ఈ లోపుగా కూడా కొద్దిసేపట్లోనే గవర్నర్ అసెంబ్లీకి రానున్నారు. అసెంబ్లీకి వచ్చి కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు అందరూ కూడా కొత్త అసెంబ్లీ ప్రెజెంట్ 2024 సంబంధించిన కొత్త అసెంబ్లీ కాబట్టి ఆయన ఆ సభ్యులందరినీ ఉద్దేశించి కూడా ప్రసంగించేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రసంగించిన తర్వాత బీఏసీ సమావేశం అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ బీఏసీ సమావేశంలో సంబంధించి ప్రధానంగా కూడా ఎన్నాళ్ళు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది వచ్చింది. మనకు అందిన సమాచారం ప్రకారం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ప్రధానంగా ఈరోజు అయితే మాత్రం గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అయినటువంటి అసెంబ్లీ సమావేశాలు, ఆ తర్వాత రేపైతే మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన ఆ బిల్లు ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవో రద్దుకు సంబంధించి అసెంబ్లీలో రద్దు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా కూడా శ్వేతపత్రాలకు సంబంధించి అంటే ఇప్పటివరకు 5 శ్వేతపత్రాలని మొత్తంగా 4 శ్వేతపత్రాలు మాత్రం ఇప్పటివరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడైతే మాత్రం మిగతా 3 శ్వేతపత్రాలు కూడా అసెంబ్లీలో అంటే రేపు విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ శ్వేతపత్రాలకు సంబంధించిన అంశాలు మాత్రం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాల కారణంగా కూడా రాష్ట్రం విధ్వంసం అయింది, ఆర్థికంగా కూడా విధ్వంసం జరిగింది, అదేవిధంగా కూడా శాంతి భద్రతలు లోపించాయి అనే అంశాన్ని ప్రధానంగా కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు ఈ శ్వేతపత్రాలకు సంబంధించిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే మాత్రం మొట్టమొదటిగా కూడా అమరావతికి సంబంధించి ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ తర్వాత అమరావతి తర్వాత పోలవరం రాజధానికి
అభివృద్ధికి ఏ విధంగా కుంటుపడింది అనే అంశాన్ని కూడా వాళ్ళు ఇది పత్రం విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా కూడా ఇక ల్యాండ్ గ్రాబింగ్, అదేవిధంగా కూడా సహజ వనరుల దోపిడీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈ శ్వేతపత్రం చేశారు. రేపైతే మాత్రం ప్రధానంగా ఈ 3 శ్వేతపత్రాలు అంటే ఇక ఏదైతే ఈ శాంతి భద్రతలకు అంశం కానీ, అదేవిధంగా కూడా ఇక మద్యానికి సంబంధించి మద్యం పాలసీలో ఏ విధంగా అయితే అక్రమ మద్యం అంటే ఈ నాణ్యత లేని మద్యాన్ని ప్రవేశపెట్టడం, అదేవిధంగా కూడా దాంట్లో దోపిడీ ఏ విధంగా జరిగింది అంశాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఆ తర్వాత ఫైనాన్షియల్గా కూడా పూర్తిగా కూడా ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం దివాలా తీసింది అనే అంశాన్ని అయితే తరచుగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం దానికి సంబంధించి 3 శ్వేతపత్రాలను కూడా విడుదల చేయడం జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగేటువంటి సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశానికి సంబంధించి మనం కనుక ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ జరిగేటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా దీనికి సంబంధించి మొత్తంగా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 11 మంది సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 11 మంది సభ్యులు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. జగన్ కూడా సమావేశానికి వస్తారని అయితే మాత్రం వైసీపీ శ్రేణులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ప్రధానంగా రాష్ట్రంలో గత 30 రోజుల నుంచి జరిగినటువంటి పాలన ఏదైతే ఉందో ఆ పాలనలో మాత్రం టీడీపీకి సంబంధించిన నేతలు చాలా కూడా అగ్రెసివ్గా ఉన్నారు. అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఈ కార్యకర్తల మీద దాడులు చేశారు. ఇప్పటికే 40 రోజుల పాలనలో కూడా ఇప్పటికి 31 మంది హత్యకు గురయ్యారు అని మొన్న జరిగినటువంటి ఈ వినుకొండకు సంబంధించి వినుకొండలో ఒక కార్యకర్త హత్యకు సంబంధించిన ఆ సందర్భంలో జగన్ ప్రస్తావించిన పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించే ప్రధానంగా శాంతి పద్ధతులు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నాయి అనే విషయాన్ని ప్రస్ఫుటంగా కూడా తెలియజేసే విధంగా కూడా ఇక్కడ ధర్నాలు నిర్వహించేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 10 గంటలకు ఖచ్చితంగా కూడా ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించి ఈ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత మాత్రం బీఏసీ సమావేశం జరుగుతుంది. అంటే ఇక అక్కడ నిర్ణయం అయితే తీసుకుంటారు ఎన్ని రోజులు ఈ సమావేశాన్ని నిర్వహించాలనేది. మొత్తంగా కూడా 5 రోజులు సమావేశాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది. రేపైతే ఫస్ట్ గవర్నర్ సంబంధించి ఆయనకి ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఇక ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి జీవో రద్దు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా ఈ సంబంధించి ఏదైతే శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో శ్వేతపత్రాలకు సంబంధించిన అంశం మీద కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సునీల్. రైట్ రవి.